మా వర్షన్ అందుకే మా వర్షన్ కూడా పెట్టుకుంటానా అందుకేనా ఏదో సూర్యన బయలుదేరినా లేదు మళ్ళీ ఫోన్ నచ్చింది నేను మొదలు పెడితే నేను అన్ని కవర్ అవుతాను. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాతగడప కృష్ణ కార్యకర్తలకైతేనేమి కొంతమంది ఎవరైనా నాయకులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన నిజాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా నిన్న ఆయన దేవుని గడపకు వచ్చి అక్కడి నుంచి 10 కార్లు వేసుకొని పెద్ద ఆయన దగ్గరికి పోయి పెద్ద ఆయన నువ్వే శరణు అని చెప్పి పెద్ద ఆయనని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసినాడు. ఎందుకు అని తప్పుదోవ పట్టించే కార్యక్రమం అని నేను చెప్తున్నానంటే ఇక్కడున్న 8 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం. తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకొని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే దరిద్రుడికే ఫోన్ చేసిన, నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా, నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు, నేనే ఇన్ఛార్జ్ కూడా అవ్వచ్చు భవిష్యత్తులో, నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన రోజు నాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి కాల్ చేసి నాకు సుబ్బారెడ్డి వస్తే ఏం ఇబ్బంది లేదు, కార్పొరేటర్లు వస్తే ఏం ఇబ్బంది లేదని చెప్పి 4 రోజుల తర్వాత మేమందరం కూడా విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మాతో పాటు వచ్చి సీఎం గారి దగ్గర కూర్చొని మాతో పాటు ఫోటోలు దిగి ఇక్కడికి వచ్చి కండువాలు వేసుకొని 10 నెలల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లందరినీ తరిమి కొడతాడంట. ఉందా నీకు అంత దమ్ముందా? పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు మాధవిరెడ్డి గారి ఆలోచనలు అనుగుణంగా మా వార్డుల అభివృద్ధి చేసుకోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా డివిజన్లు మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తూ మేము వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధపడ్డాం. పదవులు అనేవి మేము కొత్తగా చూసేటి ఏం లేవు. పదవులు 2 టర్ములు కార్పొరేటర్లు, ఇప్పుడు పదవి పోటీ చేయాలని పెద్ద ఉత్సాహం కూడా లేదు. అవసరమైతే పార్టీ ఏ నిర్ణయం తీసుకునే దాన్ని కట్టుబడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏవి కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసా వహిస్తూ పాటించడానికి మేమందరం కూడా సిద్ధమై ఈ పార్టీలోకి వచ్చినాం, ఈ పార్టీలో ఉన్నాం. ఈరోజు నీకు సిగ్గు లేకుండా, కూడు తిన్న విశ్వాసం లేకుండా నువ్వు మనిషిలాగా బ్రతుకుతానో కృష్ణారెడ్డి అనే పెద్ద మనిషి. ఈ నియోజకవర్గంలో ఎవడైనా లబ్ధి పొందిన నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ దరిద్రుడు ఒక్కడే. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్యకర్తల పేరు చెప్పి పుట్లంపల్లిలో మట్టి తోలుతావు. ఎంతమంది కార్యకర్తలకు మట్టి డబ్బులు ఇచ్చినావు నువ్వు? అటు నుంచి పోతే దేవుని గడప చెరువులో పెట్టి మట్టి తోలుతావు, క్వారీల్లో మట్టి తోలుతావు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కడపలో ఎగ్జిబిషన్ టెండర్ వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పడితే, అయ్యా వీళ్ళు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో వీళ్ళు నష్టపోయి ఉన్నారు, మీరు విత్డ్రా చేసుకుని మీరు వెనక్కి పోండి అంటే ప్రతిపక్ష పార్టీ సైతం వెనక్కి పోతే ఒక్క టైం అయిపోయే షెడ్యూల్ టైం కట్టి అయిపోయి అర్ధగంట ముందు తెచ్చి షెడ్యూల్ కట్టి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఏ కార్యకర్త పేరైతే చెప్పినావో వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తావు. ఈ కార్యకర్తల రక్తం దాగి బ్రతికేవాడివి నువ్వు కాదా? కూడు తిన్న విశ్వాసం లేకుండా ఎమ్మెల్యే గారిని నువ్వు మాట్లాడతావు. ఆమెకి బుద్ధి ప్రసాదించాలా, మంచి బుద్ధి. నిన్నటి వరకు దేవుళ్ళందరూ ఈరోజు నీకు దయ్యాలైనారా? నువ్వు గుండె మీద చెయ్యేసుకొని ఇదే ప్రెస్ ముఖంగా ఒక రూమ్లో నిన్ను కూర్చోబెడతారు, ప్రెస్ సోదరులు అందరూ వస్తారు. నువ్వు నీ బిడ్డల మీద ఒట్టేసి శ్రీనివాస్ రెడ్డి గారి వల్ల, మాధవిరెడ్డి గారి వల్ల నాకు ఈ సమస్య జరిగింది, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినారు, ఈ విధంగా నేను నష్టపోయినా అని నువ్వు నిజంగా చెప్తే, ఒక్క కారణం చెప్తే మేము కార్పొరేటర్ పదవికి ఇప్పుడు రాజీనామా చేసి భవిష్యత్తులో కూడా పోటీ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సిగ్గు లేకుండా
విశ్వాసం, మనిషి అన్న తర్వాత ఎవరికైనా విశ్వాసం ఉంటుంది. 2014 నుంచి 19 వరకు నీరు చెట్టులో ఎన్ని వర్కులు చేసావో నీకు తెలుసు, కార్యకర్తల పేరు చెప్పి ఇప్పటికి కూడా బిల్లులు పెట్టుకుంటున్నావు. సరే, అవి వదిలేస్తాం. అధికారం వచ్చిన మొదలు మట్టి తోలుతావు నువ్వే, రేషన్ షాపులు నువ్వే, పోలీస్ స్టేషన్లలో పోతే కాలు మీద కాలు వేసుకొని ఇట్లా నిలుక్కొని నువ్వేమన్నా పెద్ద ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇవన్నీ కూడా ఇన్ని రోజులు ఉన్నాడు, వీడు తప్పు చేయలేదు, లేకుంటే వీడు ఇది చేయలేదు అని చెప్పి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడించి సయోధ్య కుదిర్చే ప్రయత్నం నువ్వు ఏ ఒక్కరి మీదైనా చేశావా? మా డివిజన్లోనే ఎంతోమందిని మభ్యపెట్టి ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రతి డివిజన్లో టికెట్ ఆశపడే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే రకరకాల నామినేటెడ్ పదవి ఆశపడే వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరినీ వెనకాల పెట్టుకొని వాళ్ళందరినీ మభ్యపెడుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ నేను ముందుంటా, వెనకాల వాళ్ళంతా నా మనుషులు అని చెప్పి చూపించుకొని ఇంతకాలం మోసం చేసి నీకు కావాలా, నీ కొడుకు కార్పొరేటర్ టికెట్ కావాలా, నీకు డిప్యూటీ మేయర్ పదవి కావాలా, వాసన నీకు చెప్పినాడని చెప్తావు. నువ్వు సింగిల్ విండో ప్రెసిడెంట్ పదవి తీసుకుంటావు, ప్రమాణ స్వీకారం చేస్తావు, డిసిసి బ్యాంక్ డైరెక్టర్ పదవి కావాలని అడుగుతావు. నువ్వు బాగుండాలా, అన్నీ నీకు కావాలా. నీ వెనకాల కష్టపడిన వాళ్ళు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కష్టపడిన వాడిని ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చి, అన్న ఈ సుబ్బారెడ్డి వాడు రావడం వల్లనో, సూర్యనారాయణ రెడ్డి రావడం వల్లనో, లేకుంటే జఫ్రుల్లా రావడం వల్లనో ఇదో ఈ కార్యకర్తలు బాధపడుతున్నారు, వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు. ఏ రోజైనా నువ్వు ప్రయత్నం చేసావా కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం? నువ్వు మట్టి తోలుకున్నావా, లేకుంటే నువ్వు రేషన్ షాపుల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేసుకున్నావా, లేకుంటే పోలీస్ స్టేషన్లో పోయి పంచాయతీలు చేసుకున్నావా? నీ పని నడచాలా. నీ పని ఎక్కడన్నా ఆగితే మాత్రం వెంటనే అసమ్మతి రాగం వినిపిస్తావా? నీలాంటి తాటాకి చెప్పులకు భయపడే వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే? ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవడానికి తెలిసి ఇక్కడ ఎవరు కూడా పోటీ చేయడానికి భయపడే పరిస్థితుల్లో కదా వచ్చింది మాధవిరెడ్డి గారు ఇక్కడికి. అక్కడే కదా నిరూపించి చూపించారు. ఈ గడ్డ పైనే కదా తెలుగుదేశం జెండా ఎగిరే చూపించింది మాధవిరెడ్డి గారు. అట్లాంటి వాళ్ళని నీలాంటి తాటాక చెప్పులకు భయపడతారా? కూడు తిన్న విశ్వాసం లేదు నీకు. అసలు నీకు నోరు ఎట్లా వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడానికి? నీకు నోరు ఏ విధంగా వస్తుందని చెప్పి నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఈరోజు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే రోజు నువ్వు వస్తా, తప్పకుండా గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి పోయి నువ్వు రాజకీయం చేసిందంటే ఎక్కడ? వై జంక్షన్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి. ఆయన ఏ పార్టీనో తెలీదు. పాపం ఆయన నమ్మి పోయిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసపోయినారు. అది అయిపోయింది. ఆయన కండువా కూడా వేసుకోడు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోడు, టీడీపీ పార్టీ కండువా వేసుకోడు. ఇప్పుడు పెద్ద ఆయనని తప్పుతో పట్టించే ప్రయత్నం. ఈ కార్యకర్తలకంతా అన్యాయం జరిగిపోయింది, వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడినాడో ప్రతి ఒక్క పేరు, ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకొని ఏ ఊర్లో ఏ ఉద్యోగం వస్తే ఏ కార్యకర్తకి ఇవ్వాలా అని చెప్పి మనస్ఫూర్తిగా పిలిచి కష్టపడిన ప్రతి ఒక్కరిని పిలిచి ఇచ్చే ఒకే ఒక ఘనత కేవలం మాధవిరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఎంతో కొంత రాజకీయ అనుభవం నాకు కూడా ఉంది. నా అనుభవంలో చెప్తా ఉన్నా, నిన్నటికి నిన్న ఇదే పెద్ద మనిషి దరిద్రుడు కేసీ కెనాల్లో వర్కులు తీసుకొని కొన్ని పెద్దయిన ఏరియా జ్యుడిషియల్లో వస్తాయని చెప్పి, ఏరియాలో వస్తాయని చెప్పి అవన్నీ ఇచ్చినాడని చెప్పి కార్యకర్తలకు వాసన వర్కులు రాస్తే ఏం చెప్తాడు? మొత్తం ప్రచారం ఏం చేస్తాడు? ఆ యప్ప నరసింహాడి పనులు చేయనీయడంలే, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళు పనులు చేయనీయడంలే అని చెప్పి గబ్బు పట్టించి పెద్ద ఆయన్ని, ఇది ఏమిరా, ఎందుకురా, అందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా అని మనం ఒక అడుగు ముందుకే చూసి తెలిసింది ఏందిరా అంటే 3,20,000 ఆ వర్కులు అమ్ముకున్నాడు. ఆ వర్కులు అమ్ముకున్న విషయం మీ కార్యకర్తలు తెలిసి నీ మొఖాన్ని మూస్తారు కదా, కాబట్టి పెద్ద నువ్వు చెడ్డ చేస్తావు. నీ బతుకు మొదలైనప్పటి నుంచి ఈరోజు అన్నం పెట్టిన వాసందని తిడతావు, నీకు ఫస్ట్ సర్పంచ్ చేసిన బంగారాజుని తిడతావు, దాని తర్వాత లక్ష్మీరెడ్డి నీకు ఏదో నీటి సంఘం పాడు అదే ఇప్పిస్తే ఆయపని దూరం చేసినావు. నువ్వు ఎవరికి విశ్వాసంగా పనిచేసినావు? నువ్వు ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నావు? నువ్వు నలుగురు నేసుకొని కడప నియోజకవర్గాన్ని గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తావా?
మేమంటా 8 మంది కార్పొరేటర్లు 8 పైసల వరకు ఏడన్నా చేసినట్టు నువ్వు నిరూపిస్తే భవిష్యత్తులో కార్పొరేషన్ కూడా పోటీ చేయం. మమ్మల్ని పార్టీలో చేర్చుకునే రోజు మాధవిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు. ఆ రోజు కూర్చొని మాట్లాడినప్పుడు సరదాగా ఒకే మాట చెప్పినారు, మా పార్టీ కోసం మీరందరూ అంత బలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్న రోజుల్లో, అసలు మేము గెలుస్తామో తెలియని రోజుల్లో మాతో పాటు తిరిగి మమ్మల్ని అందరినీ నమ్మి మాతో పాటు తిరిగిన కార్యకర్తలు దండిగా మంది ఉన్నారు సుబ్బారెడ్డి. భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా మేము మంచి చేయాలి, మా మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా దీనికి సహకరించాలని చెప్తే ఆ రోజు బేషరతుగా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది, మీరు దాని గురించి రెండో ఆలోచన చేయొద్దని చెప్పి అన్నీ ఒప్పుకొని మనస్ఫూర్తిగా వచ్చినాం ఇక్కడికి. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఏ వార్డులో మాకు ఈ వర్క్ కావాలని కానీ, ఈ పని కావాలని కానీ మేము ఎప్పుడైనా పోయినట్టు నిరూపిస్తే మా మీద ఎందుకని ఏడుపు అంటే అందరు వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? 1, 2, 3 డివిజన్లు నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడితే నీకు సిగ్గుందా? నువ్వా తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తల్ని కాపాడేవాడివి? ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త నాకు తెలిసి నా ఊర్లోనే న్యాయంగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పని జరగాల్సి ఉంటే ఎంఆర్ఓకి ఒక చిన్న మాట చెప్తావా కృష్ణారెడ్డి అని అడిగితే ఏమడుగుతాడు ఆయన? డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటావు? ఇదేందబ్బా పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన నువ్వు నన్ను అడుగుతావు అంటే డబ్బు లేకుంటే ఎక్కడ పని జరుగుతుంది అబ్బా? ఇడా నువ్వు చేసే ఈ పనికి మాలిన పనులన్నిటి వల్ల ఎమ్మెల్యే గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంతో చెడ్డ పేరు వచ్చింది. అయినా కూడా నిన్ను క్షమించి నీకు సింగిల్ విండో ప్రెసిడెంట్ పదవి ఇస్తారు. విశ్వాసం లేకుండా మొత్తాన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం నువ్వు నిన్న వెనకేసుకొని తిరుగుతావు. ఇవన్నీ మాట్లాడే సందర్భం కాదు. ఇంట్లో నీ బిడ్డనో, నీ భార్యనో, నీ కూతురునో, లేకుంటే మీ చెల్లెలనో, మీ అక్కనో ఎవరైనా తిడితే వాళ్ళందరినీ వెనకాల ఖర్చుకొని తిరుగుతావా నువ్వు? సిగ్గు లేకుండా నువ్వేదో పెద్ద నువ్వు అప్రకటిత ఏదో పెద్ద లీడర్ అని చెప్పి నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నీకంత సీన్ లేదు. నువ్వు అన్నావు కదా మొత్తం 50 డివిజన్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే వరకు 50 డివిజన్లలో ఉన్న కార్యకర్తల రక్తం అంతా తాగే వరకు నువ్వు నిద్రపోవు స్వామి. ఇప్పుడు కూడా కడప నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలందరికీ మంచి జరుగుతుంది తప్పకుండా, ఇలాంటి చీడపురుగులన్నీ పక్కకు పోవడం వల్ల. నీ తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. నువ్వు ఏది చెప్తే అది జరుగుతుందని రేషన్ షాపులు ఉత్త పుణ్యానికి ఎవరో ఒకరు మన వాడు ఉండి చేయాలి కదా అని నిన్ను ఆడ పెద్ద మనిషిగా, నువ్వు ఒక పెద్ద మనిషి కదా అని నిన్ను నమ్మి పెట్టినందుకు ఈరోజు మీడియా ముఖంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎంతమందికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ షాపులు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా కూడా అడగండి. ఈయన భాగవతం బయట చెప్తారు. 3వ డివిజన్లో ఒక వడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉంటే వాళ్ళ స్టోర్ తీసే ప్రయత్నం చేసినాడు ఇతను. వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్తాడు. ఇతను కార్యకర్తల్ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకొని కంకణ బద్ధుడే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఒక డివిజన్ నాయకుడు కూడా కాదు. నువ్వు ఏదో పెద్ద నేను ఈ 50 డివిజన్లకు నేనే నాయకత్వం వహిస్తానని, నేను లేకపోతే ఎమ్మెల్యే లేదు, నేను లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు లేదు, నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని నీ ఊహల్లో ఉంటే అది నీకంటే అంత దౌర్భాగ్యం, నీ మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఈరోజు 1వ డివిజన్ నుంచి నీతో పాటు నిన్న ఎంతమంది కార్యకర్తలు నీతో పాటు బయట నడిచినారు? 2వ డివిజన్లో నీతో పాటు ఎంతమంది నడిచినారు బయటికి? 3వ డివిజన్లో ఎంతమంది నడిచినారు? 5వ డివిజన్లో ఎంతమంది నడిచినారు? నువ్వు ఒక నాయకుడివి, నువ్వు బెదిరిస్తావా? రా రెడీ ఏమంటావు? నిన్న ప్రెస్తో మాట్లాడతా నువ్వు మొత్తం అంట కార్పొరేటర్లు అంట రోజు బయటికి తీస్తాడంట. నీ తీస్తా బయటికి రోజు నీ బయటికి తీస్తా. దేవుని గడపలో నువ్వు ఆక్రమించిన 15 సెంట్లు స్థలం ఎప్పటి నుంచో మీ అబ్బాయి మీ తాతది అయితే ఎన్ని రోజులు ఎందుకు వదిలేసినావు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఫెన్సింగ్ వేసినావు? మరి దానికి నిన్న ఈరోజు తెల్లవారుజామున చూసినా నేను సుమన్ టీవీలో ఈ సొంత బంధువుల్ని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఫోర్జరీ చేసి 6 మంది ఉంటే 2 మందికి 2 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చేసి భూమి ఆన్లైన్ చేసుకున్న చరిత్ర నీది. నీకు మంచి బుద్ధి ప్రసాదిస్తే దేవుడు దయ వల్ల నువ్వు బాగుపడతావు. నీ దరిద్రమైన ఆలోచనలు, నీ దరిద్రపు కొట్టు పనులన్నీ చేసేది నువ్వు ఎమ్మెల్యే గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కొంతమందితో కలిసి నువ్వు ప్రెస్ మీట్లు, నువ్వు ర్యాలీలు, రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నువ్వు మీటింగ్ పెడతావు. నీతో పాటు ఉన్న ఇప్పుడు ఇంతమంది ఎవరో వచ్చినారు కదా
చిన్న చితగా మొత్తం వచ్చేసినారు కదా నీతో పాటు వచ్చిన వాళ్ళు. మీలో ఎవరినన్నా ఒకరినన్నా శ్రీనివాస్ రెడ్డి దగ్గర వచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టి, ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టి వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, లేకుంటే వీళ్ళు తప్పు చేసినారు, లేదు పొరపాటు అయిపోయింది, మనమందరం కలిసి నడుద్దాం, పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ రోజున నువ్వు పార్టీని మంచి చేసే కార్యక్రమాలు నువ్వు చేసినావా? కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి గురించి కానీ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ నోరు జారితే మాత్రం నీ నాలుక కోసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి నీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏం రౌడీవా నువ్వేమన్నా? బెదిరిస్తే బెదరడానికి నీ టైం అయిపోయింది. ఇంకా అన్నీ సర్దుకొని ప్రశాంతంగా ఏదో నీ పని నువ్వు చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది. ఇంకా కాదని చెప్పి నువ్వు కానీ ఇట్లే చేస్తూ ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పి తెలియజేసుకుంటాం. వర్గంలో సంపూర్ణమైన విశ్వాసంతో, సంపూర్ణమైన నమ్మకంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మీద, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారి మీద చాలా సంతోషంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. సరే, చిన్న చితక అసంతృప్తులు అంటారా, అసమ్మతి అంటారా, అదంతా సర్వసాధారణమైన విషయం రాజకీయాల్లో. ఈరోజు నిన్న మీరే సాక్ష్యం, మీ మీడియాలే సాక్ష్యం. ఈ నియోజకవర్గం నుంచి ఎవరైతే ఎలక్షన్లలో కష్టపడినారో వాళ్ళు ఎంతమంది బయటికి పోయినారు? నిన్న పోయిన వాళ్ళలో దాదాపుగా చాలామంది సస్పెండ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఎవరు రారు. కృష్ణారెడ్డి మాటలు ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు స్వామి ఈ నియోజకవర్గంలో? ఏమా వాళ్ళ రక్తం తాగింటే అందరిని అడ్డు పెట్టుకునేది, చుట్టూ కూర్చోబెట్టుకునేది, అందరిని అడ్డు పెట్టుకునేది, వాళ్ళ రక్తం తాగడమే అతని పని. ఏమంటే వాసన కాడికి వచ్చి వీడి కార్యకర్త వీడికి చేయకపోతే